కళామహనీయులు కళా పోషకులైనటువంటి సెంటర్లో మన కిళ్ళి కుట్టు అందరికీ విదితమైనటువంటి మౌలాలి గారి అబ్బాయి గారు మరి బడే గారు సోదరులు ఎంతో మా నాన్నగారి స్నేహితులు ఎంతో అభిమానంతో ప్రేమతో ఒక 50 రూపాయలు చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హరిశ్చంద్ర, ఇది అంగడి వీధి. ధనమిచ్చి కొనదగిన వారందరూ ఇచ్చటనే ఉన్నారయ్యా. అందరూ విన్నట్లుగా ఎలుగెత్తి గట్టిగా ఒక కేక వేయము. దేవి, మందభాగ్యుండనైన నేను ఇప్పుడు ఏమని ఘోషింపవనేను దేవి? అదుగో స్వామి, అదుగో ఆ క్రయధనమును అమ్ముకున్న వారెట్లు అట్లే కదా నాథ. కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, జవదాతి యువతీలరా పది మాట రతనాల పైడి మోట పది మాట అడుగు తప్పి ఎరుంగదో, అడుగు తప్పి ఎరుంగదో మన అద్దకు అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన వంకను మాట జరుగదు. ఈ కలుష విహీన నవ్వులకునైనా వంకను మాట జరుగదు. కోపం జరుగదు, కోపం జరుగదు. ఈ గుణ విధాన నిదంత వరుణంత తను దూరుతున్న సుంత. కోపం జరుగదు ఈలతాంగి, ఈలతాంగి, ఈలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమని కాంతి శబలిత పాదుడైనా సార్వభౌముని, సార్వభౌముని శ్రీ ఎలా సందేహించుతారు స్వామి? సందేహింపవలదు నాథ, సందేహింపవలదు. ఓ కాశీపుర పౌరులారా, ఓ భాగ్యవంతులారా, అయ్యలారా, ఈ లతాంగి, ఈ లతాంగి, ఈ లతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైనా సార్వభౌముని, సార్వభౌముని
హరిశ్చంద్ర భార్య దాసిగా దాసిగా ఈ పెన్ కొనరయ్యా ఓ ధన్యులారా వచ్చున్నది. ఎవరు నాయనా ఇక్కడ బానిసలను విక్రయించుచున్నది? అయ్యా బ్రాహ్మణోత్తమ, మందభాగ్యుండనైన నేనే ఇక్కడ బానిసని విక్రయించుచున్నాడనయ్యా. అట్లయినా నీవెవ్వండవు? నేను ఎవ్వండనైనా తమరికెందులకయ్యా? ఏమో ఈ పేరు చెప్పుటకే సందేహించుచున్నావు. ఈ కాంతనెక్కడైనా దొంగిలించితివా? అయ్యా విప్రోత్తమ, ధరణిలో దొంగతనమును త్వరతనమును భాగ్యవంతునకేనైనా బాధ లేదు. పిన్నిధి అదృష్టమున నిరుపేదవాని చెప్పినను అది దొంగ సొమ్మనుటకు అబ్బురంబా. నీ అదృష్టము చేతనే ఈ కాంత నీకు లభించినదంట. బోయవానికి రామ చిలుకు లాగున. మరి నీ పేరు చెప్పుటకేమయ్యా? నేను హరిశ్చంద్రునను, ఈయమ నా భార్య చంద్రమతయ్య. విశ్వామిత్రునికి అప్పు పడితిని అని అరచినది నీవేనటో? అవునయ్యా. తపోధనుడైన ఆ మునికి నీవెట్లు రుణపడితివి? నా రాజ్య సర్వస్వం అతనికి ధారమైనప్పుడు యజ్ఞార్థమ ఇచ్చేదనన్న ధనము ముందుగా నిరూపించకపోవట వలన ఇందుకు పత్రములు గాని సాక్ష్యములు గాని గలవా? సత్యశీలమే పత్రము, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములయ్యా. ఓరే అమాయకుడా, పత్రములు సాక్ష్యములు లేని అప్పు కోసం నిక్షేపం లాంటి ఇల్లా నమ్ముకొనిచున్నావా? ఒక పని చెయ్యి, నన్ను ఆ విశ్వామిత్రుడి దగ్గరికి తోడుకొని పో. నీకు ఈ అప్పు ఇయ్యదగినది కాదు అని రాయి గుర్తి మరీ వాదిస్తాను రా నాయనా.
అక్కడ అక్కడ వాదిద్దాం, విశ్వామిత్ర దగ్గర వాదిద్దాం. రానాయన. రాజా, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినదయ్యా. నా మాట నీకు రావయ్యా. రండి రండి. అయ్యలారా, మీరు ఇరువురు మహాబ్రాహ్మణులే కాని ఓరకుండుడయ్యా, నాకెవ్వరి సహాయం అక్కర్లేదు. నా సత్యమే నన్ను రక్షింపవలను కాని ఇటులంతైన ధనంపు వచ్చినను రాని గాధిరాజూదిన గడు కష్టంబులు తెచ్చనేను యోతేనే. దివ్య భోగం సత్యములు తప్ప ఇటు సూర్యుడు మీరు మాటిగా నీవెంత సత్యసంధుడవైనను ధనము పట్ల కొంత సడలు విడువవలను. అలాగున కౌశికుడే పాలయ్య ధనాశకు ఇంక వలదుడుగుము నీకేలా ఈ వేదాంతము. పాలొల్లని పిల్లి గలదే పరికింపంగ